70,000 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు మన ఎమ్మెల్యే. జీవి ఆంజనేయులు గారి ధర్మాన కళ్ళు సుక్కడాలు తీయించారు, బాగా కానొస్తున్నాయి. ఇదివరకు నాకు కళ్ళు కానిచ్చేవి కావు. ఆయన వల్ల ఆయన కృప వల్ల కళ్ళుగా బాగానే కానొస్తున్నాయి. నా పేరు పాహవతిని మరియమ్మ, కోట్లూరు ఎస్ఐ కాలనీ. ఆంజనేయులు వర్గాలు మాకు కళ్ళు బాగుండి ఇక్కడ ఊళ్ళో వాళ్ళంతా ఆయన పొగుడుకుంటూ బాగా మాకు కంటి చూపు వచ్చింది బాబు, మహారాజు మమ్మల్ని బాగా చేయించిండు. నా పేరు త్వరకా కోట్లింగం. నాకు 2 కళ్ళు అసలు కానరావు. గడ్డికి పోయినా పోత నాకు గట్టి కూడా కానరాదు. కుడి కన్ను తీసుకొని ఎడం కన్ను తీసుకొని సంవత్సరం అయింది. ఆంజనేయులు వారి తరపున పోయి తీపించుకున్నా బాగానే ఉంది. ప్రజలందరూ కూడా ఆంజనేయులు గారి పార్టీకి ఓటేసి ఆయన్ని మనం అందరం కూడా ఆహ్వానించి ఆంజనేయులు గారిని గెలిపించాలని మరీ మరీ ప్రార్థించి చెప్తున్నాం. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, నాకు ఇప్పుడు కన్ను చాలా బాగా కనపడుతుందని. ఇలాంటి వాళ్ళు చెప్తే నాకు ఎంతో ఆనందం, సంతృప్తినిచ్చింది. పేద బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలైన ఈ లబ్ధిదారుల కంటిలో కృతజ్ఞతగా మెరిసే వెలుగులే ఇందుకు ఉదాహరణ. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు అభివృద్ధిలో అన్యాయం జరిగింది. వారు వివక్షకు గురవుతున్నారు. ఒక మహిళ విద్యావంతురాలైతే 10 మందికి విద్యనందిస్తుంది. ఈ క్రమంలోనే బాలికల విద్యకు ప్రాధాన్యతనివ్వాలని మన ఎమ్మెల్యే ఆశయం. శివశక్తి లీలా ఫౌండేషన్ ద్వారా ప్రతిభా పారితోషికాలను అందిస్తున్నారు మన ఆంజనేయులు. తన ఫౌండేషన్ ద్వారా మహిళల కోసం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. అంధులకు బ్లైండ్ కిట్స్ అందజేశారు మన ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైన డ్వాక్రా మహిళా ఉద్యమం కాంగ్రెస్ హయాంలో నీరుగారిపోయింది. వినుకొండ నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల కోసం మన ఎమ్మెల్యే అధికారులతో పోరాడారు. అధికారమిస్తే రుణాల రద్దుతో పాటు అనేక రాయితీలను ప్రకటించింది టీడీపీ. కష్టాలు పంచుకునేందుకు వస్తున్నా 10-12 సంవత్సరాల క్రితం మాకు ఎవరు ఆదుకుంటారు, మా పరిస్థితి ఏంటి అని వినుకొండ జనం అంతా అల్లాడిపోయారు. ఆ సమయంలో జీవీఎస్ ఆంజనేయులు గారు వినుకొండకు వచ్చి శివశక్తి ఫౌండేషన్ ద్వారాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజున మహిళలందరూ కూడా మరొకసారి మన ఆంజనేయులు గారిని గెలిపిద్దాము. తెలుగుదేశం హయాంలో మొత్తం కూడా మహిళలకు మంచి కార్యక్రమాలు స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మరలా మాకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, వినుకొండ ప్రాంత ప్రజలందరికీ న్యాయం జరగాలని మేము కూడా తోడయ్యి మరలా ఆంజనేయులు గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రంతో విలసిల్లాలని, అటువంటి పల్లెల్ని చూడాలని అంటారు మన ఆంజనేయులు. జిల్లా అంతటా నీడనిచ్చే వృక్షాలు కావాలి. ఇందుకోసం మొక్కల్ని లక్షల సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేశారు. జామ, మామిడి, సపోటా లాంటి పండ్ల మొక్కల్ని తమ సొంత ఖర్చుతో అందించారు. లక్షలాది రూపాయల ఖర్చుతో గ్రామాన సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే. మతాలన్నీ హితం కోరేవే, సర్వమానవ శ్రేయస్సును ప్రబోధించేవే. రాముడు, యేసు ప్రభువు, అల్లా ఏ పేరుతో పిలిచినా భగవంతుడొక్కడే అని మన జీవి మనసా వాచా నమ్ముతారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజును సన్మానించాలన్న సదుద్దేశం చేత వారిని సభలకు పిలిచినప్పుడు మా చర్చికి కూడా 1,00,000 రూపాయలు విరాళాన్ని ఇచ్చారు. విరాళాన్ని ఇచ్చారని నేను చెప్పడం కాదు, కానీ వెంటనే వారిని గమనించినప్పుడు నేను పెదవులు తెరిచి ఆయన్ని నేనేం అడగలేదు. ఒక మంచి మనసాక్షి కలిగిన మనిషి అని నా ఆత్మలో నేను గ్రహించగలిగాను. గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాప్. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ పిలుపు మేరకు జరిగిన బెల్ట్ షాపుల వ్యతిరేక ర్యాలీలో పాల్గొని
తమ సంఘీభావం ప్రకటించారు వినుకొండ ఎమ్మెల్యే జీవి. గత 9.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు ఎరువుల రేట్లు పెంచింది. కరెంటు సరఫరాలో దారుణంగా విఫలమయ్యింది. దీంతో పంటలు ఎండిపోయి రైతు కోలుకోలేని దెబ్బతిన్నాడు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలొకటి. ప్రజలకు తాగునీరు లేదు, పొలాలకు సాగునీరు రాదు. రుణభారంతో అన్నదాత కుంగిపోయాడు. శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. అన్ని వర్గాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పరిపాలనే లేదు. సరిగ్గా ఇటువంటి ఆపత్ సమయంలో వస్తున్నా మీకోసం, నేనొస్తున్నాను అంటూ చంద్రబాబు సమరశంఖం పూరించారు. ఈ పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించినప్పుడు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన రైతుల రుణమాఫీ, బీసీలకు ప్రత్యేక ప్యాకేజీ, చేనేతలకు చేయూత తదితర హామీలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారు మన ఆంజనేయులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఏది, మంగళారతులు ఎక్కడ? పాలు పొంగే జీవగడ్డను పగులగొడుతున్నారు. ఓట్లు సీట్ల కోసం నీచ రాజకీయాలకు, కుట్రలు కుతంత్రాలకు పాల్పడింది సోనియా గాంధీ. బాబును దెబ్బతీస్తే చాలన్నదే సోనియా సిద్ధాంతం. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్. ఒక్కరిని దెబ్బతీయడానికి ఇద్దరితో కుమ్మక్కయ్యింది మేడం సోనియా. దుర్మార్గ రాజకీయానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో సాగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మన ఆంజనేయులు అహరహం పోరాడారు. విభజన గాయాలతో సీమాంధ్ర గుండె చెదిరింది. ఓట్ల రాజకీయాల కోసం సోనియా తెలుగువారి ఐక్యతకు చిచ్చు పెట్టింది. జీవన చిత్రం నాశనమయ్యింది. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో మరోసారి దెబ్బతిన్నది. సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్న మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల్ని అరెస్టు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. మన వినుకొండ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉజ్వలంగా ఎగసిపడిన సమైక్యాంధ్ర ఉద్యమంలో జీవి ఆంజనేయులు చురుగ్గా పాల్గొన్నారు. గుంటూరులో ఏర్పాటైన దీక్షలో పాల్గొని సంఘీభావం చాటారు. ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు బియ్యం పంపిణీ చేసి సంఘీభావం ప్రకటించిన, ప్రదర్శనల్లో పాల్గొన్న, నిరాహార దీక్షకు కూర్చున్న, దీక్ష చేసిన వారికి మద్దతునిచ్చిన అనుక్షణం ఆయనది సమైక్యాంధ్ర గానం, సమైక్యాంధ్రే ప్రాణం. మళ్లీ గెలిచే ధైర్యం లేక, సత్తా చాలక విభజన రాజకీయానికి తెరతీసింది కాంగ్రెస్. ఇటువంటి సంక్షోభ సమయంలో చంద్రబాబు వంటి సమర్థుణ్ణి జనం కోరుకుంటున్నారు. భవిత, భద్రత, భరోసా, ఈ మూడు కావాలంటే చంద్రబాబు రావాలి. ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడింది, కానీ రాజధాని లేదు. రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి. బిడ్డల భవితకు బంగారు బాటలు వేసుకోవాలి, ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఇటువంటి సంక్షోభ సమయంలో గొప్ప అనుభవజ్ఞుడు మళ్లీ రావాలి. మన సీమాంధ్రను సింగపూర్ చేస్తానని, ఐటీ కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని బాబు వాగ్దానం చేశారు. ఆ సత్తా బాబుకే ఉందని జనం గ్రహిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే మనం మన ఆంజనేయుల్ని మరోసారి గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ పిలుపునందుకొని అనేక రాజకీయ ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నారు ఆంజనేయులు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు రాల్చదు సర్కార్. భిక్ష వేసినట్లు, కక్షగట్టినట్లు ప్రవర్తించే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సంక్షోభాలు తనను నిలువరించే యత్నం చేసినా వాటన్నిటినీ అధిగమించి నియోజకవర్గం సంక్షేమం కోసం అహరహం పాటుపడుతున్న అవిశ్రాంత యోధుడు, శివశక్తి ఫౌండేషన్ అధినేత, శాసనసభ్యులు అయిన మన ఆంజనేయులు. ప్రతి పురుషుడి జయ విజయాల్లో స్త్రీ ఉంటుంది. మన ఎమ్మెల్యే ఆంజనేయులు గారి సేవా కార్యక్రమాలకు ఆయన అర్ధాంగి లీలావతి గారి సహకారం ఎనలేనిది. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఆమె జీవి గారిని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వివిధ పథకాలతో నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్నారు. కాపాడుకుందాం కదలి రండన్నా, మన తెలుగు జాతిని కాపాడుకుందాం కలసి రండం.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, పేదల సమస్యలపై చలించి వారిని ఆదుకునే మనస్తత్వం, ఏమాత్రం భేషజాలు లేకుండా కలుపుగోలుగా ఉంటారని నియోజకవర్గం ప్రజలు చెబుతుంటారు. దళిత కాలనీలకు వెళ్లి కూర్చొని వారితో సంభాషించి సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారాన్ని తన బాధ్యతగా స్వీకరించడం ఆయన వినమ్రతకు, నిబద్ధతకు, సేవా తత్పరతకు నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు చక్కటి భవిష్యత్తునివ్వడం తన కర్తవ్యమని చెబుతారు మన వినుకొండ ఎమ్మెల్యే. ప్రతి గ్రామంలో కూడా మాకు దళితవాడలు ఉన్నాయి, అనేక చోట్ల ఎస్టీ తండాలున్నాయి, ఎస్సీ కాలనీలు ఉన్నాయి. చాలా పేదలు ఉన్నారు, తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు. తెలివిగల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులో వెనకబడి ఉన్నారు, ఉద్యోగాల్లో వెనకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్ళటమే నా యొక్క జీవిత ఆశయం. ఎందుకంటే సమాజంలో ముందున్న వాళ్ళకి, అభివృద్ధి చెందిన వాళ్ళకి నా తోడు, నా అండ అవసరం లేదు. దళిత కాలనీల్లో, ఎస్సీ బీసీల్లో, ఎస్టీలలో, మైనార్టీల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని చదువులో, ఉద్యోగ అవకాశాల్లో, అన్ని ఆర్థిక ప్రగతిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినప్పుడే జీవితంలో ఒక ఆత్మసంతృప్తి లభిస్తుంది. రాబో కాలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష. అంతేకాదు ఈరోజు వినుకొండ మండలంలో కానీ, సేవలేపురం మండలంలో, మరోపక్క నూజెండ్ల మండలంలో అనేక గ్రామాలు ఈరోజు ఫ్లోరిన్ వాటర్ తోటి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. నా ఆశ, ఆకాంక్ష ఒక్కటే, ఫ్లోరిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ తీసుకురావాలి ప్రభుత్వం ద్వారా. ప్రతి గ్రామంలో తాగటానికి మంచినీళ్ళు అందించాలని నా కోరిక. వినుకొండలో కనీసం ఒక ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ లేవు. సాంకేతిక విద్యా సంస్థలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు మార్గమేర్పడుతుంది. అందుకే వినుకొండలో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం తన ధ్యేయమంటున్నారు మన ఆంజనేయులు. భవిష్యత్తులో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన వినుకొండకి ఒక చక్కటి మంచి పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ, అట్లాగే ఒక మంచి బయోటెక్నాలజీ కాలేజీ, ఇలాంటివి కూడా మన వినుకొండకు వస్తే బాగుంటుందని నా ఆశాభావం. అవి మనందరం కలిసి సాధించుకుందాం. క్షణికావేశాలతో పడగ విప్పుతున్న విద్వేషాలు, ప్రజ్వరిల్లుతున్న కక్షలు గ్రామాల అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. పచ్చని పల్లెటూళ్లు శాంతియుత సహజీవనానికి లోగిళ్లు కావాలని, అంతా కలిసిమెలసి జీవించాలని ఆంజనేయులు గారి ఆకాంక్ష. అందరూ బాగుంటే, అందరికీ అవకాశాలు వస్తే, ప్రతి మనిషి అభివృద్ధిలో భాగస్వామి అయితే సమాజం పచ్చగా ఉంటుందని నమ్ముతున్నారు మన ఆంజనేయులు. ఆడపడుచులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, యువతీ యువకులు, కార్మికులు, కర్షకులు అందరూ జీవిని అభిమానిస్తారు. అందుకే పార్టీలకు అతీతంగా గత ఎన్నికల్లో ఘనంగా గెలిపించారు. ముఖ్యంగా యువకులు ఆంజనేయులు గారిని గెలిపించాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అట్టడుగు జీవులు, నిమ్న వర్గాలు, వీరందరి సంక్షేమం కోసం నిరంతరం తపించే మనిషి. సామాన్యులు, పేద, మధ్యతరగతులు వీరంటే ఎంతో ఆర్తి. ఉద్యమాలతో జ్వలించిన, సామాన్యుల కష్టాలకు చలించి సేవలందించిన జీవి ఆంజనేయులుది పెద్ద మనసు. అతడు మనసున్న మనిషి. ఆంజనేయులు గారిని మరో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నుకొని రాష్ట్ర స్థాయిలో సేవలందించే అవకాశమివ్వాలని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో టాప్ 10లో ఒకటిగా వినుకొండని తీర్చిదిద్దాలని, పేదరిక నిర్మూలన చేయాలని నా యొక్క జీవిత ఆశయం. ఆ ఆశయానికి మీరు అండగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఆ ఆశయ సాధనలో నాకు తోడుండాలని, నన్ను ముందుకు నడిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ మంచి మెజారిటీతోటి మీరు నన్ను దీవించి అండగా ఉండి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అనుక్షణం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూ, వారి సమస్యల్ని తన సమస్యలుగా భావిస్తూ, వాటి పరిష్కారానికై కృషి చేస్తున్న మీ జీవి ఆంజనేయులను ఆదరించండి, ఆశీర్వదించండి,
దీవించండి. సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి. జై తెలుగుదేశం. ఆంజనేయుల్నే గెలిపిద్దాం. చంద్రబాబును అధికారంలోకి తెద్దాం. బిడ్డల భవిష్యత్తు నిర్మించుకుందాం. జై తెలుగుదేశం.